నెక్స్ట్ ఒకటి స్టెమ్ బోరర్. ఓకే, ఇది ఈ లార్వా చూశారు కదా, ఇది స్టెమ్లో అక్కడ నుండి ఆ స్టెమ్లో తినడం వల్ల మనకి దీన్ని కాజ్ చేసేది ఏదైతే ఫుడ్ గ్రెయిన్ మన ఇదయ్యి మనకు అసలు గ్రెయిన్ ఫార్మ్ అవ్వకుండా చాఫీ గ్రెయిన్స్ అనేది ఫామ్ అయింది. దీన్నే ఈ టిపికల్ సిమ్టమ్ని డెడ్ హార్ట్ అంటాం అన్నమాట. దీని లార్వా ఇక్కడ ఉంది, ఇది స్టెమ్ లోపల ఉండి మొత్తం తినటం వల్ల ఇక్కడ నీ గ్రెయిన్ ఫామ్ అవ్వకుండా అవుతుంది. ఇది ఎనదర్ మనకి మన ఏరియాలో ఎక్కువగా వచ్చేది లీఫ్ ఫోల్డర్. ఇది ఆకు ముడత పురుగు అంటారు. దీని టిపికల్ సింటమ్ చూడండి, ఎప్పుడైనా ఆకుని ఇలా ముడత ఫోల్డ్ చేసేస్తుంది అనమాట. మనకి కావాల్సింది అనుకుంటే జస్ట్ ఇది ఓపెన్ చేస్తే ఇందులో మనకి ఇవన్నీ ఎక్స్క్రీట, అది తిని ఎక్స్క్రీట మొత్తం. ఇలా చేయడం వల్ల పూర్తిగా ఫోటోసింథసిస్ జరగక ఈల్డ్ అనేది మనకి తగ్గిపోతుంది అనమాట. ఓకే, చెప్తాను. ఇప్పుడు ఇంకోటి, ఈ లీఫ్ మనకి నైట్రోజన్ డెఫిషియన్సీ ఎప్పుడు మనకి చూసారు ఇక్కడ ఓల్డ్ లీవ్స్లో, ఈ ఓల్డర్ లీవ్స్లో అనేది నైట్రోజన్ డెఫిషియన్సీ వస్తుంది. నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ అదే పొటాషియం కానీ ఓల్డ్ లీవ్స్లో వస్తుంది. ఎప్పుడు యంగ్ లీవ్స్లో ఎప్పుడు మనకు వెంటనే కావాలి, ఫస్ట్ ఓల్డ్ లీవ్స్లో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత యంగ్ లీవ్స్కి వస్తాయి. ఈ ఓల్డ్ లీవ్స్లో కూడా నైట్రోజన్ డెఫిషియన్సీ మనకి టిప్స్ నుండి, ఇది టిప్పు, ఈ టిప్స్ నుండి మనకి ఇన్వర్టెడ్ వి షేప్లో, ఇన్వర్టెడ్ వి, ఈ వి షేప్లో ఇలా ఉందా, పైనుండి ఇలాగా అంటే వి నుంచి ఇలా ఉంటుంది కదా, ఇన్వర్టెడ్ వి ఇలా తిప్పితే ఎలాగో మనకి ఎండిపోద్దో అలా పైనుండి ఇక్కడ నుండి మొత్తం ఎండుతూ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది సిమ్టమ్. ఇది మనకి నైట్రోజన్ సిమ్టమ్ రాకపోవడం, ఇలా ఎల్లో కలర్గా అయిపోవడం వల్ల ఆటోమేటిక్గా ఫోటోసింథసిస్ మొక్క జరుపుకోలేక ఈల్డ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది.